ఏదైతే ఇప్పుడు పెన్షనర్స్ ఏదైతే ఉన్నారో ఆ నిధులు కూడా మళ్లించారు. ఏదైతే ఇంకోటేంటి పోలీసులకి సంవత్సరానికి ఒకసారి ఏదైతే 15,000 ఏదో రేషన్ కోసం ఏదైతే ఇస్తారో ఆ నిధులు కూడా మళ్లించారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే 4, 5 నిధులున్నాయి. అయన్నీ మళ్లించారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు తిన్నారో ఏంటో అసలు అకౌంటబిలిటీ రాలేదన్నట్టు కూడా చెప్తున్నారు వాళ్ళందరూ. అదే ఎవరు తిన్నారో ఎవరు తినలేదు అన్న దగ్గర మీకు ఒక ప్రభుత్వ విధానం ఎలా ఉందంటే కన్సాలిడేటెడ్ అమౌంట్ ఏదైతే ఉందో సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టిందండి. అవును. ఇప్పుడు మనం జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ కూడా నిన్న మాట్లాడారు. స్టేట్ జిఎస్డిపి దేశ జీడిపిలో ఎంత కంట్రిబ్యూట్ చేసిందంటే 5 సంవత్సరాల ఎన్డీఏ తెలుగుదేశంతో ముగించిన ఆ ప్రభుత్వంలో 4.43%, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 4.87% జీడిపి కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు ఉదాహరణకి మైనారిటీ సబ్ ప్లాన్ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంటాయి. ఈ నిధులు పంపిస్తారు. నిన్న ప్రజలకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే నిన్న కాక మొన్న జరిగిన విజయవాడ తుఫానులకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక డబ్బులు ఇచ్చారు, 1000 కోట్ల చిల్లర. ఆ డబ్బులు ఖచ్చితంగా డైవర్ట్ అయ్యి రోడ్లకి వాడారు, రోడ్లు ప్యాచ్లు చేయడానికి. ఇది గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్స్ రెగ్యులర్గా ఉన్న ప్రాక్టీస్ అండి. రెండోది, దీనికన్నా ముందు జరిగిన ఒక పరిణామంలో పోలవరంకి వచ్చిన డబ్బుల్ని, పోలవరం అథారిటీ నిన్న కాక మనం మొత్తుకుంది మా నిధులు మళ్లించబడ్డది ఈ ప్రభుత్వం నుంచి అని. నిధులు మళ్లించడం అంటే దానికి ఏంటంటే టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు పొద్దున జీతాలు ఇవ్వాలి, ఇది పేక మీద కత్తి ఉన్నప్పుడు ఈ డబ్బులు దీనికి వాడి నెక్స్ట్ మన రాష్ట్రానికి వచ్చే రెవెన్యూని పోలవరంకు వాడదాం అనుకోవడం, అది అండర్స్టాండింగ్. అవును. అది కామనాలిటీస్తో కొన్ని పనులు రాష్ట్ర ఖజానా నుంచి జరుగుతాయి. కానీ దాన్ని వేలెత్తి చూపించే కార్యక్రమం అనుకున్న దగ్గర ఏ పని ఆగిందో ఒకసారి చెప్పానండి. అంటే పోలవరం ఇంకా కంప్లీట్ చేయలేదు ఆ పని. ఎవరి పని అదే? మళ్ళీ మనమాట ఎవరి పనే? ఇప్పుడు వాళ్ళు 72% క్లెయిమ్ చేసుకున్నారు పోలవరం మనమే కట్టాం. అవును. బట్ డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది, వాళ్ళు క్లెయిమ్ చేసుకోరా? డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వం, ఆ పోలవరం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు పెట్టిన దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ఖజానా నుంచి మనం డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా. అది ఆల్రెడీ రీఎంబర్స్మెంట్ కార్యక్రమం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం బాబు డయాఫ్రామ్ వాల్ డ్యామేజ్ అయింది, రండి దాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పాలి. అదే జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం వచ్చి డయాఫ్రామ్ వాల్ రెక్టిఫై చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఎలా వస్తుంది? అది కూడా డ్యామేజ్ కూడా రెక్టిఫై చేయలేని పరిస్థితి వీళ్ళు ఉన్నారు. మరి విదేశీ నిపుణులు వచ్చి మరి మళ్ళీ మోటుకొచ్చారు మీరు. అది పోలవరం జాతీయ ప్రాజెక్టా కదా? అవును. పోలవరం డెవలప్మెంట్ అథారిటీకి అండర్లో అది కన్స్ట్రక్షన్ అవుతుందో లేదా? 100%. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు 72% క్లెయిమ్ చేసుకున్నా పోలవరం అథారిటీ కట్టే రీతిలో కట్టకుండా ఏం చేశారు వాళ్ళు? డ్యాములు అన్ని పర్యవేక్షణ ఎవరిదండి? మందా? కేంద్ర ప్రభుత్వందే కదా. అవును. ఎవరిని బాధ్యత చేస్తారు దాంట్లో? అంటే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీని మేమేమో అనకూడదు కాబట్టి అంత జగన్మోహన్ రెడ్డి తప్పు చేసాడని బ్లేమ్ చేస్తే ఏమైనా సముచితంగా ఉంది? అది అంటే అక్కడ పోలవరంకి వచ్చిన నిధులు కూడా మళ్ళిస్తున్నారు, కేటాయించలేదు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు కదా సార్. మీరు ఆ భౌగోళీ ఛానల్ జర్నలిస్టుల ప్రశ్నిస్తే సమాధానం ప్రజలకు ఎప్పటికీ తెలియదు. పోలవరం ఇప్పటిదాకా మన రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెడితే దాన్ని రియంబర్స్ చేసుకుంటూ వచ్చారు. అవును. దానికి ఇంకా ప్రాక్టికల్ బాగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 72% క్లెయిమ్ చేసిన దాంట్లో 4,464 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే 4,464 కోట్లు రీఎంబర్స్మెంట్ వచ్చింది. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంతే పోలవరం ప్రయారిటీ కాబట్టి ఆ ప్రభుత్వం వాళ్ళకి అప్పుడు ఎన్డీఏ కూటమిలో ముందు మీరు ఖర్చు పెట్టండి, తర్వాత మేము ఖర్చు పెడతాం అన్నప్పుడు ఒక స్వతంత్ర ప్రతిపత్తితో వచ్చిన 151 సీట్ల గవర్నమెంట్ రాష్ట్ర ఖజానా నుంచి మేము ఎందుకు ఖర్చు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వమే దాని మీద ఖర్చు పెట్టుకుంటుంది అని చెప్పి ఆ 4,454 కోట్లని ఆయన వేరే పథకాలకో లేదా కార్యక్రమాలకో వాడితే నిధులు మళ్లింపు ఎలా అవుతుందండి? సార్ మీరు ఆన్సర్ చేయండి. నిధులు మళ్లింపు అవుతుందా, లేదా రాష్ట్ర ఖజానా నుంచి మనం ముందు ఖర్చు పెట్టిన మళ్లించింది వాళ్ళు పోలవరంకి అంటే 4,440 కోట్లు ఉదాహరణకి ఆ ప్రభుత్వంలో కూడా బిల్లులు పే చేయకపోతే నెక్స్ట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెలుగుదేశం వాళ్ళు కోర్టుకు వెళ్తే 70,000 కోట్ల పైచీలక బిల్లులు పే చేశారు కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్న దగ్గర డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఓ బిల్డింగ్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్, ఆ బిల్డింగ్ డబ్బులు ఇవ్వకుండా పోతే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన బిల్డింగ్కి డబ్బులు కట్టారు అనుకోండి, దీంట్లో మీకు హక్కు లేదు 72% వాళ్ళే కట్టారు లేదా 54% వాళ్ళే కట్టారని గత ప్రభుత్వాలే క్లెయిమ్ చేసుకుంటే ప్రభుత్వం ఉన్నది ఒక నిరంతర ప్రక్రియ కాదా? అవును. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా పనులు కాంట్రాక్ట్లు ఎవరికే ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చిన డబ్బులు పే చేస్తే భాగస్వామి అవుతారా ఎవరా? కానీ అబస్ పాలు చేస్తుంటే సమంజసమా చెప్పండి? పోలవరం నిధులు మళ్లింపు అన్నది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే మనకి ఫస్ట్ వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆర్ఆర్ ప్యాకేజీకి 32,000 కోట్లు 34,000 కోట్లు లేదా ఈ బ్లాక్ కట్టడానికి 18,000 కోట్లు పైచీలకు అవుతుంది, టోటల్ 54,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి చేస్తే దానికి బడ్జెట్ ఎలకేషన్ కావాలా? ఏ బడ్జెట్లో పోలవరంకి ఎంత డబ్బులని ఎలకేషన్ చూపించండి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో.
బడ్జెట్ లో లేదు, కాకపోతే మాట వరుస ఒక మాట చెప్పు. మాట్లాడుకోలే. Yes. వీళ్ళ మాటలు ఈ పకోడి కబుర్లతో రాష్ట్ర విభజన జరిగి ఈ రోజుకి కూడా రాష్ట్ర విభజన సమస్యలు 2 రాష్ట్రాలకి ఇప్పటికి తీర్చలే. ఉమ్, ఎవరండి వీళ్ళని నమ్మంది అసలుకి? ఉమ్, ఎవరు వీళ్ళంతా? వీళ్ళు చేస్తున్న దాష్టికాయలకి అలా చూడండి, 2 పిల్లులు కొట్టుకుంటే కోతి వచ్చి బ్రెడ్ బట్టి వెళ్ళిపోయిందని వీళ్ళకి అందరికీ బీజేపీ అంటే నరేంద్ర మోడీ అంటే భయం. అందుకని ఏంటంటే వీళ్ళు భజన ఎత్తుకుంటే భజన చేసుకుంటారు, నచ్చపోతే నల్ల చెట్లు మీలాగే నల్ల చెట్లు వేసుకుని నిరసనలు తెలియజేసేసి అవన్నీ మనం మర్చిపోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళీ సఖ్యం అయిపోయారా బాబు అని. కానీ సఖ్యం దేనికోసం అయ్యారా భయ్? అధికారం కోసం. కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రోజుకైనా నాటి ధర్మ పోరాట దీక్షల ఫలితం కానీ లేదంటే ఈ రోజు దాకా నిన్న కాక మన రేవంత్ రెడ్డి గారు ఈయనే కదా సార్ సూరద్భావ వాతావరణంలో బ్రహ్మాండం కూర్చున్నారు, ఉమ్, అన్నీ ఒకే అనుకున్నారు కదా. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు కూడా సెక్రటరీ బ్లాక్లన్నీ ఇచ్చేసి మనకు సంబంధించిన ఆస్తులన్నీ ఇక్కడ వదులుకునే పోయాం కదా. అవును. ఆనాడు విద్యుత్ బకాయిలు ఈ రోజుకి కూడా ఇవ్వకుండా కూర్చుంటే కూడా కేంద్ర ప్రభుత్వం అలా థర్డ్ ఎంపైర్ ఉంటాడు క్రికెట్లో ఆయన అడిగిదాకా డౌట్ ఇవ్వడాడు. ఉమ్, ఇప్పుడు ఇలా రివ్యూలు పెట్టారు. అదే సచిన్ టెండూల్కర్ గారికి ఆ రివ్యూ సిస్టమ్ ఉంటే అప్పుడు ఇంకో 50 సెంచరీలు ఉండుంటుంది. ఉమ్, అవును కదా. అవును. సో ఇట్లా మీరు ప్రజలు మనం ప్రేక్షక పాత్ర వహిస్తూ కొన్ని విషయాల్లో నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే కొన్ని జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు మనతో. ఇప్పుడు ఒక సమైక్య రాష్ట్రంలో ఎంతోమంది 34 మంది ప్రాణాలు పోయి ఆ చలపతిరావు గారు ఆనందరావు గారు చేసిన అమృతరావు గారు చేసిన ఓ మౌనత కృషితోనే కదా దాన్ని సాధించుకోగలను. అవును. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు అంటే నేను ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజలు అంటున్నానంటే విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం ఉన్నప్పుడు విశాఖపట్నం జిల్లాలో వీళ్ళు 3 ఉండేవారు. ఏం సార్ ఒక రోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకి సంఘీభావంగా నిరసన కార్యక్రమం అని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చి పొద్దున్నీ సాయంత్రం దాకా మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒకరోజు నిరసన తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వానికి డిసెంట్ తెలియజేసినట్టే కదా. అవును. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అవి జరగట్లేదని చెప్పి వీళ్ళు ఇష్టారాజ్యంగా ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా పరిపాలించేస్తామంటే ఎలా సార్? అది ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు కదా సార్. జరగాలి కదా. ఇప్పుడు ఎప్పుడు జరగలేదంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారి మెడలోంచే కదా కేంద్ర ప్రభుత్వం విధానాలకి తలంచే కదా ఆ ప్లాంట్ సాధించుకున్నాం. అవును. ఇప్పుడు ప్లాంట్ చేజారిపోతున్నప్పుడు వేలాది మంది కార్మికులు లక్షలాది మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్న దగ్గర రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటే ఇవాళ జీతాలు ఇవ్వలేదు. మన వంతు బాధ్యతగా, ఎందుకంటే ఈ రోజు దాకా ఆ సాలున 878 కోట్ల పైచీలక కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఏది రాష్ట్ర ఖజానాకి. అలాంటిది ట్యాక్సెస్ రూపంలో వాళ్ళు కట్టి మనకి సురక్షితంగా కాపాడుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంట్రిబ్యూషన్స్ మనం ఎందుకు మర్చిపోవాలా? భూమి దానికి ఆ రోజు ఇచ్చిన నిర్వాసితులు భూములు ఇస్తేనే కదా స్టీల్ ప్లాంట్ పెట్టారు. వాళ్ళకి వాళ్ళకి కూడా అలా ప్యాకేజ్ ఇవ్వట్లే కదా. ఆ భూములు వాల్యూ కోసం కదా వీళ్ళు వస్తున్నారు అందరూ. సో ఇలాంటి పరిణామాలకు దగ్గర మనం ఒక సంఘీభావం తెలిపే బాధ్యత మన మీద ఉందా లేదా? ఒక్కరోజు అందరూ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి ప్రజ బయటకు వచ్చి నిలబడండి, ఎక్కడ తీసుకెళ్తారు చూద్దాం. ఆ రోజు అమృతరావు గారికి చలపతిరావు గారికి ఇలాంటి వాళ్ళందరికీ ఏం పదవులు ఉన్నాయి ఉద్యమాలు చేశారు వాళ్ళు. ఏ హక్కు మా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎందుకు వచ్చింది? ఎందుకంటే అది మన సమిష్టి కృషితో సాధించుకుంది. అలాంటివి ఎప్పుడైతే జరుగుతాయనంటే ప్రజాప్రభుత్వాల మీద గ్యారంటీగా ప్రజలకి వాళ్ళకి ఒక కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఎప్పుడైతే కోల్పోతామో అందుకే చూడండి ఇవాళ అసెంబ్లీ సెక్షన్స్ పెట్టి పురాణ కాలక్షేపాలు చెప్పుకుంటున్నారు. ఒకటి మీద పడి ఏడుచుకుంటూ అలో లక్ష్మణ అని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడానికి సభలు పెట్టుకున్నట్టు ఉంది. అంతకని ఇంకేం లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.